గుడ్ మార్నింగ్. ఇవాళ నేను వీకెండ్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా రోజులైంది అనిపిస్తుంది నేను వ్లాగ్ పోస్ట్ చేసి. సో ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. మామూలుగా వీకెండ్ అంటే ఏముంటుంది గాయస్, లెగుస్తాము, తింటాము, పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ అంతే. వీకెండ్ వ్లాగ్ అంటే ఏం ఉండదు నాకు ఇన్ జనరల్గా, కానీ ఇవాళ కొంచెం హ్యాపెనింగ్గా ఉంది అనిపిస్తుంది. సో అందుకే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనము డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళబోతున్నాం అనమాట. 2 days బ్యాక్ స్టార్ట్ చేసాము నేను నందు కలిసి. ఇవాళ డే 3. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బెంగళూరులో చలి ఇరిగేస్తుంది భయ్యా. ఇంకా ఇవాళ కొంచెం లేట్గా వెళ్తున్నాం డ్రైవింగ్ క్లాస్కి. నార్మల్గా అయితే 6:30కే. సో నేను 6కి అలానే బయలుదేరేదాన్ని. ఇవాళ 7:30కి వెళ్తున్నాం అనమాట. నందు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను గైస్, వెయిటింగ్ ఫర్ మేడం. వచ్చిందండి వయ్యారి. నన్ను అడిగితే నేను తీస్తాను కదా బుజ్జి. వెరైటీగా ఉంటుంది కదా స్వెటర్ నాది కాబట్టి పెట్టేశాను. ఈ స్వెటర్ కూడా నాది కాదండి, అది వేసుకున్నది నాది, ఇది నేను వేసుకున్నది ఈ స్వెటర్ కాదులే, ఇదేదో జాకెట్. చలి ఇది వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. కానీ ఇది బాగుంది, గడ్డగట్టుకుపోయింది. ఇది ఒక 10 నిమిషాలు ఆన్ చేయాలి. ఆయన చూడాలి ఈ బ్లాగ్ నేను రికార్డ్ చేసి. 2 రోజులు అయింది, ఇంకా ఎన్ని డేస్ ఉంది? టోటల్ 15 days, కానీ 13 days కాబట్టి ఇంకా 11 days. ఇంకేముంది తిప్పుతానా డీజేటిల్లు చెటిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకే మోహిదా తిరు పట్టది తిన్ మారా. A few moments later. 2 hours later. మాకు ఇవాళ 3rd డే డ్రైవింగ్ క్లాస్ అండ్ మాకు ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ అండ్ అప్పుడప్పుడు యాక్సిలరేటర్ కంట్రోల్ ఇస్తున్నారు. అండ్ మాకు 3rd డేనే మెయిన్ రోడ్ మీదకి తీసుకెళ్ళిపోయాడనమాట. సో మనకి ఐడియా వస్తుంది కొంచెం ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేయాలి అనేసి. నందిని రైడర్ బోల్తే కార్ డ్రైవర్, స్కూటీ డ్రైవర్. ఇవాళ చాలా అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది గాయస్. ఇవాళ ఏమైందంటే, ఇలా ఒక టర్నింగ్ దగ్గర హ్యాండ్ ఇలా పెట్టమని చెప్పాడు. ఇలా పెట్టమంటే స్టీరింగ్ మీద ఇలా పెట్టి తిప్పడానికి అనమాట. నేనేం చేశాను, రైట్ హ్యాండ్ ఇలా మామూలుగా ఇలా పట్టుకొని తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా చూపించాను అనమాట. అర్థమైందా? అంటే ఆ మూమెంట్ అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటూ కార్లో నవ్వుకుంటా ఉన్నాం మేమైతే. ఆ హ్యాండ్ అసలు ఎందుకు పెట్టారు చెప్పారు వాళ్ళు. నేను ఎందుకు పెట్టమన్నాడు అర్థం కాలేదు నాకు. సర్లే ఏదో ఒకటి చెప్పాడు కదా. కానీ ఆ చెయ్యి పెడితే ఎదురు లాగుతారు కదా పాపం. ఎత్తి చెయ్యి నీట్గా. ఇప్పుడు టిఫిన్ తినడానికి ఆగామన్నమాట. ఇడ్లీ రౌండ్గా ఇక్కడే తినేసేలా ఉంది. దిస్ ఇస్ ఇండియన్ డోనట్ గైస్. ఇప్పుడు వచ్చింది కెంపగౌడ ఎయిర్పోర్ట్. ఇది ఏంటి డోనట్లో ఉంది. ఇడ్లీ వడ ఎప్పుడు నేనే తింటున్నా అంటున్నారు గైస్. అందుకే నందిని తినేది చూపిస్తున్నాను.
బాగా అన్న ఇది ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో నాకు ఆకలేస్తుందని చెప్పేసి మధ్యలో ఆగి ఒక దోశ ఇడ్లీ వడ తీసుకొని తిన్నామన్నమాట. దోశ వచ్చేసి ప్లెయిన్ దోశ, కానీ ఆ ప్లెయిన్ దోశ మీద కారం రాశారనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మన సైడ్ దోశ తిన్న ఫీలింగ్ వచ్చింది నాకు. పక్కన కొత్తగా ఒక కాఫీ షాప్ ఓపెన్ చేశారనమాట. ఇదేంటో వెరైటీగా ఫిల్టర్ కాఫీ మీద స్మూతీ ఐస్ క్రీమ్ ఉండిద్ది కదా, అది వేసి ఇస్తారంట. మనం ఇంకా పొద్దున్నే అది ట్రై చేయడం ఎందుకులే అని నార్మల్ ఫిల్టర్ కాఫీ తీసుకున్నాము. కాఫీతో పాటు 2 బిస్కెట్లు కూడా తీసుకున్నాము. అక్కడ పెట్టుంటే సరిపోవు కదా. పెట్టు సరే ఎవరు చేసుకున్నాను క్రాప్ చేసుకున్నాను. మా ఇవాంష్ గారిని వదిలేసి ఆల్రెడీ ఎంతసేపు అయింది, 7:15కి వచ్చాం బయటికి. టైం ఎంత? Fear of Monday hangovers ruining your Sunday vibes? But still he is sleeping. Monday, fun day, any day. 5 years of Bhima at Kodi. క్షేమంగా వచ్చేసాము. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మనకి ఆఫ్టర్నూన్ బ్యాడ్మింటన్ అయితే ఉంది. సో ఈ మధ్యలో పని ఏం లేదనమాట. కామ్గా పడుకొని ఫోన్ చూసుకోవడం, నిద్రపోవడం. See you in afternoon, boy. సో మాకు ఇది పక్కనే కాబట్టి మేము ఇప్పుడు ఎగ్జాక్ట్ 1 o'clock ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సండీస్ మండింగ్, ఎండీస్ కొట్టింగ్. సో లెట్స్ గో. మా ఆఫీస్ వాళ్ళు అయితే ఈ బ్యాడ్మింటన్ అరేంజ్ చేశారు. యాక్చువల్గా యాన్యువల్ స్పోర్ట్స్ డే లాగా లాస్ట్ వీక్ క్రికెట్ పెట్టారు. అండ్ ఈ వీక్ వచ్చేసి మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ అమ్మాయిలకి బ్యాడ్మింటన్ అయితే అరేంజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. తేజు అనమాట ఫస్ట్. సో నాది సెకండ్ ఆర్ థర్డ్, నాకు కూడా తెలియదు. ఎప్పుడు వెళితే అప్పుడు పోయి ఆడతాం. మనం ఈ కోర్టుల్లో వాటిల్లో ఎప్పుడూ పెద్దగా ఆడలేదు గాయ్స్. ఎప్పుడు మనము గల్లీ క్రికెట్ లాగా గల్లీ బ్యాడ్మింటన్ అనమాట. ఈ రూల్స్ ఇవన్నీ ఏంటో కొత్తగా ఉన్నాయి. ఇప్పుడే ఊరికి ఉత్తి మ్యాచ్ ఆడాము. కోచ్ అండి ఏమంటారే ఇలా చేసేవాళ్ళు. ఎంపైర్ ఏమో ఏమంటారో నాకు కూడా తెలియదు. ఎంపైర్ స్కోర్ ಎಷ್ಟು? 19-3. ఓకే
What I need to do? My God. గైస్ ఫస్ట్ మ్యాచ్ గెలిచాను. చమ్మట్లు పడుతున్నాయి, ఉక్కబోస్తుంది, వేడిగా ఉంది. Bye. Now we are into semi-finals. Me and Tejashwini are opponents now. Who is going to win? I will sacrifice for you, Tejashwini. No, Monu. Please win. Game. We will both will fight. Anyone will give will happy. बड़वाग्नि की जड़ीवान की दोस्ती विधि रात की एदुरीत की दोस्ती वेनु ज्वाल की हिमनग मिच्चिन कौगिली दोस्ती. Just now finished it. Again in 5 minutes I need to go and play. Now, anyways, I'm the runner-up. I know that. Sorry. But now the final winner is Chaitanya. Like Big Boss will do now. Overaction, like tension and all. 3, 2, 1, and the winner is Chaitanya. How do you feel to win? How do you feel to lose? I didn't expect this. So sad, you know. Nandita said third place. Whereas the winner doesn't even care. He might have out. I'm feeling so sad. I thought I'll win till the last moment. In last match, I think I lost. Third place. Until last match, I fighted like a fighter. Cash prize. Right? Are you like? Cash prize. In prize or prize? 50 lakhs. Third prize. Third prize. What is that prize? At least I'm not gonna give you. No, third prize only this is. 50 lakhs cash prize. This is not Big Boss for 50 lakhs cash prize and all. No budget boss. ఇట్లనే తీరా ఇట్లనే. Oh, that could happen. No, girl, congratulations. Congratulations for the cash prize. Please give 50 rupees to Pilko Kalpraksha. Kalpraksha will go give. Hey, you want to reach destiny? No, give No, Pilko it will be Kalpraksha. only for No, 30, show. 30. We'll transfer account. 100 rupees also. We'll transfer to account directly. Tax and deduct. Kind of prize money. Okay guys, I wanted to bribe the umpire, but the person I wanted to win won. So no bribing required. Array, cash prize or what? That is the suspense now. Cash prize is here. Hungary. ಈ ಸಲ ಕಪ್ಪು ನಿಮ್ದೇ. Please third. ಈ ಸಲ ಕಪ್ಪು. For this, ikkadi onde ನಿಮಿಷ. For this 100 rupees you will get 20 rupees coffee in Kalpurksha will enjoy. Yes, I want Sapotta milkshake. That one is 70 rupees gone. 50 rupees gone. Hey, only coffee budget you need to tell.
Coffee is 20 rupees, 20, 20, 60, 23 coffees. మా గర్ల్స్ బ్యాడ్మింటన్ అయితే ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ విన్నర్ వచ్చేసి చైతన్య అండ్ బాయ్స్ది వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ఉంది. ఇంకా అది చూడడానికి వెళ్ళాము అందరం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అన్న కింద ఏడాడుతుందన్నా కింద పడింది. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the battle. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఫైనల్లీ కప్పు మాదే, కప్పు మాదే. So what is the price for runner-up? Runner-up. Kappa. Cash money. Nangu cash. Winner. Runner. రన్నరా కప్పు విన్నర్ క్యాష్. Full खुशी कर. Cash will get treat from Chaitanya. ಅಯ್ಯಯ್ಯೋ ಸುಸ್ತಾಗ್ಬಿಟ್ಟೆ. ನಾನು ನೋಡು ನಾನು ಮಾಡಿಸ್ತೀನಿ ಫೋನೇ ವರ್ಕ್ ಆಗ್ತಿಲ್ಲ, ಕೊಡ್ತಿದ್ಯಾ ಅದಕ್ಕೆ. సో ఫైనల్గా నేనైతే రన్నరప్ అయ్యాను. బట్ నేను కంటిన్యూస్గా 3 games ఆడాను. నాకైతే అసలు లాస్ట్ ఫైనల్ రౌండ్కి అస్సలు అయితే ఓపిక లేదు. బట్ నా ఒపోనెంట్ కూడా చైతన్య, తను ప్రొఫెషనల్ ప్లేయర్ అనమాట. సో ఎలాగో తన ముందు మనం గెలిచేది లేదు, ఏం లేదు. మనం ఏదో గల్లీలో ప్లేయర్, ఓపిక లేదు. సో నేను ఆల్మోస్ట్ ఇంకా గివ్ అప్ ఇచ్చేసాను. బట్ రన్నరప్ వరకు వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడైతే వచ్చేసి గేమ్ అయిపోయాక వెళ్ళి తినేసి రూమ్కి అయితే వచ్చేసాను నేను వెంటనే. ఎందుకంటే నాకు కొంచెం స్టమక్ పెయిన్లా అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేనైతే. ఇంకా ఇంతటితో ఆఫీస్ యాన్యువల్ స్పోర్ట్స్ డే ముగిసిందనమాట. లాస్ట్ వీక్ యాక్చువల్గా క్రికెట్ పెట్టారు, నేను అప్పుడు వెళ్ళలేదు. సో ఈ వీక్ అట్లీస్ట్ బ్యాడ్మింటన్కైనా వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీయా. ఓ మై గాడ్, మై ఐస్.
That's it for this video, guys. Thank you for watching till the end. See you in next video. Tata, bye bye.